చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతా పితృగురుభ్యం నమః. నమస్కారం సార్. వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్ దయ్యాలు. ఈ దయ్యాలు అనేది డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, భయం ఉంటుంది. నమ్మని వాడైతే తీసి పాడేస్తూ ఉంటాడు. 21st సెంచరీలో ఉన్నా ఇంకా దయ్యాలు అంటారా, ఎక్కడ ఉన్నారు, మూఢత్వంలో ఉన్నారేంటి అని ఇట్లా రకరకాల యాంగిల్స్లో మాట్లాడుతూ ఉంటారు. చూసిన వాడుకు లేకపోతే దాని అనుభవం ఉన్నవాడు, బ్లాక్ మ్యాజిక్ అనేది ఒకవేళ మనం మాట్లాడితే దాని అనుభవం ఉన్నవాడు డెఫినెట్గా నీకేం తెలుసు దాని గురించి, అనుభవించిన వాడికి మాత్రమే తెలుసు అన్న రీతిలో మాట్లాడతారు. కొట్టిపాడేసే వాళ్ళు కొట్టిపాడేస్తుంటారు. అస్ట్రాలాజికల్గా కూడా అంటే అస్ట్రాలజీని చూస్తున్నప్పుడు, వాళ్ళ జన్మజాతకం చూస్తున్నప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఇటువంటి ఇంపాక్ట్స్ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ జాతకుడికి అని చెప్పేది ఉంటుందా? మీరైతే ప్రెడిక్ట్ చేయగలరా? అసలు దయ్యాలు ఉన్నాయా? మీరైతే ఏం చెప్తారు? ఓకే అండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని మనం భక్తిగా నమ్ముతున్నప్పుడు దేవుడు పాజిటివ్ శక్తి ఉన్నది అని పరిపూర్ణంగా నమ్ముతూ ఉన్నప్పుడు నెగటివ్ శక్తి కూడా ప్రకృతిలో ఏదో ఉండాలి కదా. పాజిటివ్ శక్తి దేవుడు అని మనం పరిపూర్ణంగా నమ్ముతూ ఉన్నప్పుడు ప్లస్ ఉన్నప్పుడు మైనస్ శక్తి వేరేది అనేది ఏదో ఉండాలి. పురాణాల్లో దేవతలు ఉన్నారు, వాళ్ళకి ఆపోజిట్గా రాక్షసులు ఉన్నారు. అలానే మనం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి దేవుడికి వ్యతిరేకమైన శక్తి ఏదో శక్తి ఉండి ఉంటుంది. ఆ శక్తి ఆత్మల దయ్యాలు అంటే దయ్యాలు అనే దానికి మరొక పరిభాషికా పదం ఆత్మ. ఇవి ఉంటాయి. హిందూ పద్ధతి ప్రకారం మన ఏ మతంలో తీసుకున్నా ఆత్మ నాశనం లేనిది, అది మారుతూ ఉంటుంది. ఇది హిందూ ఫండమెంటల్ ఫిలాసఫీ. భగవద్గీత ప్రకారం చూసుకుంటున్నప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ దాని తర్వాత అది పరమాత్మలోకి లీనం కావటము లేదా మరొక శరీరం తీసుకోవటము అని జరిగేది మన హిందూ పురాణాలు, మైథాలజీలో మనకు అర్థమయ్యే విషయం. అంతే కదా. ఒకవేళ ఈ మధ్య ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఇది దేవుడికి పరమాత్మలోకి లీనం అయ్యే పరిస్థితి, అప్పటిదాకా ఏదైనా క్యూ లైన్ ఉన్నదే అనుకుందాం, లేదా అప్పటికి వేరే తను చేసిన పూర్వజన్మ ఫలితాల కారణం చేత ఇంకా పరమాత్మను లీనం కావటానికి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారని అనుకుందాం, లేదా మరో జన్మ ఎత్తలేదు అనుకుందాం. అప్పుడు ఈ ప్రకృతిలోనే ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మలు ఉంటాయి అనేది చెప్పొచ్చు. మన పారిభాషిక పదాల్లో ఈ ఆత్మలు సంబంధించిన దాంట్లో దాన్ని దయ్యాలు అనే పదం ఉపయోగిస్తాం, అంతే కదా. ఇందులో దయ్యాలు లేదా ఆత్మలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అనే ఉనికి ఉన్నప్పుడు దానికి వ్యతిరేకమైన శక్తి హిందూ పద్ధతి ప్రకారం, మన కేవలం హిందూ సంస్కృతి ఒకటే కాదు, ప్రతి దాంట్లోనూ ఇప్పుడు సాతాను, క్రిస్టియానిటీలో సాతాను అనేది ఒక నెగటివ్, దేవుడికి వ్యతిరేకమైన శక్తి ఒక నెగటివ్ ఉన్నది అని. ఈ విధంగా ప్రతి మత సాంప్రదాయంలోనూ ఒక నెగటివ్ ఇది ఉంది. కానీ ఇవి మనుషుల్ని ఎంత మేరకు ప్రభావితం చేస్తాయి, మనుషుల్ని మన సినిమాల్లో చూపించినట్లుగా వచ్చి క్రూరంగా రక్తం తాగుతాయా, రక్త పిశాచిలాగా ఇట్లా ఉంటాయా, లేకపోతే ఒక ప్రత్యేకమైన ఆకారంతో కనపడతాయా అనే దానికి అది మనం లాజికల్గా ఆలోచించాలి. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఒక రూపం తీసుకునే శక్తి ఉంటుందా? ఎలా ఉంటుంది? ఉండే అవకాశం లేదు. అంటే వీడు మరి చూసిన వాళ్ళ ఊహా జనితమైన. అందుకని జాతక విశ్లేషణ చేసుకున్న సందర్భాలలో వాళ్ళకి నెప్ట్యూన్ ఇన్వాల్వ్మెంట్, అందరికీ దయ్యాలు కనిపించవు. ఇదొకటి ఉంటుంది, ప్రతి ఒక్కరికి దయ్యాలు కనిపించవు. బొటన్ వేలు మీద వెంట్రుకలు ఉన్న వాళ్ళకి దయ్యాలు కనిపించవు అనేది కూడా బహుశా ఇటువంటి ఏదో సెంటిమెంట్లు కూడా ఇటువంటి వాడుకలో ఉన్నాయి. దయ్యాలు అంటే దయ్యాలు కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి అని, ఇటువంటివి ఏవో కథల రూపంలో ఉంటాయి. ఇదేమిటంటే కథల రూపంలో పుస్తకాల్లో ఇవి చదవటానికి లేదా సినిమాల్లో దాన్ని ప్రదర్శించడానికి మాత్రం
అది ఉపయోగపడతాయి. ఉపయోగపడుతుంది. హారర్ సినిమాకి మాత్రం ఉపయోగపడుతుంది అటువంటి లక్షణాలు చూపించడం అనేది. అందరికీ ఎందుకు కనిపించవు మరి? అది ముఖ్యంగా మిస్టిసిటీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి 3 రకాల లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకటి, వారు ఇటువంటి ఆత్మలను చూడటం, ఆత్మలు వారి మీద ప్రభావం చూపిస్తున్నట్లు ఉండటం అనేది ఉంటుంది, ఫస్ట్ పాయింట్. రెండవది, ఇందాక బ్లాక్ మ్యాజిక్ అన్నారు. ఈ బ్లాక్ మ్యాజిక్ అనే దాంట్లో ఇక్కడ బాణామతి, చేతబడి ఎక్సెట్రా ఎక్సెట్రా ఇటువంటి వాటి పట్ల ఆకర్షితులు కావటం లేదా వారి మీద ప్రయోగాలు జరగటం. మూడవది, మందు పెట్టడం అనేది ఉన్నది. ఇటువంటివి ఉన్నాయా సార్? మందు పెట్టడాలు ఉన్నాయా? చూశాను, చూసారా? అటువంటివి చూశాను. మందు పెట్టే వాళ్ళని చూడలేదు, పెట్టబడిన వాళ్ళని చూశాను. దాని తర్వాత వారు, నేనైతే ట్రీట్ ఎవరికి చేయలేదు, నాకు తెలియదు, ఆ పరిజ్ఞానం లేదు. కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ట్రీట్ చేయించుకున్న తర్వాత వారు అనుభవాలు చెప్పడం, వాళ్ళ అనుభవాలు మాత్రం విన్నారు. ఇందులో ముఖ్యంగా కేతుగ్రహానికి సంబంధించి ఏదైనా దోషం ఉన్నప్పుడు, గ్రహణ సమయాల్లో పుట్టిన వాళ్ళు, గ్రహణ సమయాల్లోనే కదా చంద్రకేతువులు కానీ రవి కేతువులు కానీ కలిసి ఉండే అవకాశం ఉండేది. కాబట్టి గ్రహణ సమయాల్లో పుట్టిన వాళ్ళు, నెప్ట్యూన్ ఇన్వాల్వ్మెంట్, గత ఎపిసోడ్స్లో చెప్పుకున్నట్లుగా నెప్ట్యూన్కి శనికి కానీ, నెప్ట్యూన్కి బుధునికి కానీ, నెప్ట్యూన్కి శనికి అని ఎందుకు చెప్తున్నానంటే ఇది ముఖ్యంగా చనిపోయిన వ్యక్తుల గురించి, వాటి గురించి ఊహాజనితమైన వ్యవహారాలకి నెప్ట్యూన్ శని. అలా కాకుండా దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం ఉంటుంది. అంటే ఉదాహరణకి నేను దయ్యాలను చూశాను అనే ఒక కథని నేను చెప్పాను అనుకోండి. ఇప్పుడు అది విన్నవాళ్ళు దాన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కూడా అదే భావంలోకి లోను కావటం. ఉదాహరణకి మన ఇంగ్లీష్ సినిమాలు కావచ్చు, రామ్ గోపాల్ వర్మ గారి హర్రర్ సినిమాలు కావచ్చు, అవి నిజానికి మనకి చూస్తున్నంత దగ్గరగా, చూస్తున్నంత నిజమా అనిపించే విధంగా, భ్రమ కొల్పే విధంగా ఉంటాయి. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి దయ్యాలు ఉన్నాయని నమ్మేవాళ్ళు ఉంటారు. దయ్యాలు అందరికీ కనిపించవు. అందరికీ కనిపించి అందరినీ హింసించేలా అయితే శ్మశాన వాటికల్లో పనిచేసేవారు వాళ్ళు ఈ పాటికి పిచ్చోళ్ళు అయిపోయి ఉండాలి, లేదా వేరే అనారోగ్యానికి గురై ఉండాలి. చాలా శ్మశాన వాటికల్లో పనిచేసే కార్మికులు చాలామంది ఉంటారు, లేదా మన మున్సిపల్ కార్మికులు ఉంటారు. వీళ్ళందరూ అనాథ ప్రేతాలను తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఏదో ఒకటి జరగాలి కదా. కాబట్టి వాళ్ళ మానసిక స్థితి, సైకలాజికల్గా వాళ్ళు చాలా వీక్గా ఉన్నారా లేదా, సైకలాజికల్గా వీక్గా ఉన్నారా లేదా అనేది సైకాలజిస్టులు వాళ్ళతోటి మాట్లాడితే అర్థమవుతుంది. జ్యోతిష్కులకు వాళ్ళ జాతకం చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఇందులో ఈ విధంగా ఉన్న వాళ్ళకి, సో వీక్గా, సైకలాజికల్గా వీక్గా ఉన్న వాళ్ళు మాత్రమే నేను దయ్యాన్ని చూశాను, నాకు ఇక్కడ కనపడుతుంది, లేదా నాకు ఇట్లా ఒక బ్యాడ్ స్మెల్ ఏదో వస్తుంది, ఏదో నీడ కనపడుతుంది అని చెప్తూ ఉంటారా? అటువంటి ఉన్న వాళ్ళే పోల్చుకుంటారు. యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలకు ఒక ప్రత్యేకమైన కారణాన్ని ఆపాదిస్తారు. ఇందులో దయ్యాలకి విషయం ఒకటే కాదు, దేవుళ్ళ విషయాలకు కూడా ఆపాదిస్తారు. మనం ఉదాహరణకి దేవాలయాల్లో మనం దీపారాధన చేస్తాం, లేదా ఆరతిస్తూ ఉంటాం, ఒక యజ్ఞం చేస్తున్నాం, అగ్ని కీలలు పైకి వస్తూ ఉంటాయి. ఒక పర్టికులర్ సమయంలో మనకి ఇష్టం వచ్చిన సమయంలో దాన్ని ఫోటో తీసాం, ఏదో సమయంలో ఫోటో తీసాం. ఆ తీసినప్పుడు అగ్ని కీలలు ఆ విధంగా అటు ఇటు ఏదో ఉన్నట్టుండి ఏదో రూపం వస్తుంది. మనకున్న బోల్డ్ అన్ని దేవతా రూపాలలో, మనకి దేవతా రూపాల్లో ఏదో ఒక రూపం అక్కడ దర్శనమిస్తుంది. కాబట్టి నేను ఈ పూజ చేస్తూ ఉన్నాను, చూసారా, వినాయకుడు కనపడ్డాడు, నాకు వినాయకుడు రూపంలోనో, లేదా నాగుపాము రూపంలోనో, లేదా నరసింహస్వామి రూపంలోనో, ఏదో రకంలో మీరు ఎప్పుడైనా ఒక దీపారాధన, ఒక పెద్దగా జరుగుతున్న ఒక యజ్ఞ దాన్ని ఒక ఫోటో తీయండి, మనకు సంబంధించిన ఒక హిందూ దేవత రూపం అందులో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది అటువంటిది, దాన్ని ఆపాదించుకోవటం. కొన్ని సందర్భాల్లో యాదృచ్ఛికంగా దేవుడు నా దగ్గరకు వచ్చాడు, ఆయన చేతికి సంబంధించిన ముద్రలు గోడ మీద పడ్డాయి, నేను చూశాను. దేవుడు నిజంగానే దేవుడు వచ్చాడు అని అనుకుంటే మనం దేవుణ్ణి నిరాకారుడు అనుకుంటాం. అతను నిరాకారుడు అనుకున్న వ్యక్తికి చేతి ముద్రలు ఎందుకు పడతాయి? పడే అవకాశం లేదు కదా. నీ దగ్గరకు దేవుడు కేవలం నీకు అనుభూతి కలిగిస్తాడు. అంటే నీకు దగ్గరగా ఒక గాలి వచ్చి తాకినట్లుగా నీకు అనుభూతి కలిగించడం, నా దగ్గరకు వచ్చాడు ఇది అని. అట్లాగే
అది మానసికంగా వాళ్ళు అది మానసికంగా పరిపక్వతలో ఉండే తేడాలు. సరే అది పాజిటివ్ యాంగిల్ కాబట్టి దానివల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలు ఏమి ఉండవు. నెగటివ్ చెప్పండి. పాజిటివ్ యాంగిల్లో కూడా దుష్ప్రభావాలు ఉంటాయి. ఎలా? ఎలా అంటే ఒకటి, నేను నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. అతను చెప్పడం ఏమిటంటే, నేను దేవుళ్ళని చూస్తున్నాను, ఆకాశంలో బయట కూర్చొని మంచం మీద పడుకొని ఆకాశంలో చూస్తూ ఉంటే నా మనసులో ఏ రూపం ఉందో ఆకాశంలో ఆ విధంగా కనపడుతున్నాడు. ఈశ్వరుడు కనబడ్డాడు, విష్ణుమూర్తి కనబడ్డాడు, వాళ్ళని కోరుకుని నాతోటి మాట్లాడుతున్నాడు అని చెప్పడం మొదలుపెట్టాడు. దాని తదుపరి క్రమంగా అతను ఆ భావానికి లోనయ్యాడు. దేవుడు నాకు మాత్రమే కనిపిస్తున్నాడు అనే భావనతోటి తను ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనే ఒక భావంలోకి వెళ్ళిపోయి మిగతా వారికి దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. అదొక మానసిక పరమైన రుగ్మత అయిపోయింది. మిగతా వాళ్ళకంటే నేను ఉన్నతుణ్ణి అనే తనంతట తాను కోరుకోవటం. కాబట్టి ఎదుటివారు తనకి ఆ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ, నేను వస్తుంటే మీరు లేచి నిలబడరేమిటి, నేను దేవుని చూసిన వాడిని నా పాదాలకు నమస్కారాలు చేయరేమిటి అనే మానసిక రుగ్మత, అది కూడా ఒక ఇబ్బంది. దేవుడు నిజంగా స్పర్శ మాత్రంగా మనకి తెలుస్తాడు, లేదా మనకు తెలియకుండా మరొక సంజ్ఞా రూపంలో ఇస్తాడు. ఓకే, అలానే దయ్యాలు కూడా మనకు సహజంగా ఈ దయ్యాలు ఆత్మలు అనేవి వీటి విషయంలో ఆసక్తి పెంచుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఊజా బోర్డ్ అని ఒకటి ఉన్నది. ఈ ఊజా బోర్డ్ అనే పద్ధతి వెస్ట్రన్ సిస్టమ్ నుంచి ఉన్నది. దాంట్లో మనం ఒక క్యాండిల్ పెట్టుకుని స్పిరిట్ని ఆహ్వాని చేస్తూ ఉండటం. నిజానికి నేను కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో చూసినప్పుడు, కొంతమంది చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏవో జరగటం అనేది చూశాను. కానీ దాని పర్యవసానంగా జరిగిన విషయం ఏమిటంటే, దయ్యాలు వచ్చి కదిలిచ్చాయా లేదా అనేది వేరే విషయం. ఆ కదిలిస్తున్నాయి అని నమ్మిన వ్యక్తి పిచ్చివాడు కావడం చూశాను. అందులో ఎక్కడెక్కడో ఆత్మలు, అతను చెప్పిన ఎక్స్పీరియన్సెస్ ప్రకారం ఎక్కడో రష్యాలో చనిపోయిన వ్యక్తి ఇక్కడికి వచ్చి తన ఆత్మ ఇదంతా వివరిస్తున్నాడని చెప్పాడు. నేను దాదాపు కనీసం ఒక 10-15 మందిని, బహుశా నాకు 1988 ఆ ప్రాంతంలో మొదటిసారి ఊజా బోర్డు గురించి మద్రాసులో తెలిసింది, చూశాను నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు. దాని తర్వాత బోల్డ్ అన్ని కార్యక్రమాలు అటువంటివి చూశాను. ఈవెన్ సికింద్రాబాద్లో ఉన్న ఒక సొసైటీ దాంట్లో కూడా చూశాను. కానీ వీళ్ళందరూ మానసికంగా చాలా బలహీనపడి ఓవర్ ఏ పీరియడ్ అరౌండ్ 10 years 15 years తర్వాత పిచ్చివాళ్ళు అయ్యారు. కాబట్టి దయ్యాలు ఉన్నాయని నమ్మితే నమ్మండి, కానీ ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. దయ్యాలతో మాట్లాడాలి అనే ఎక్స్పెరిమెంట్ చేయకండి. ఈ భూత్ బంగ్లా ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సాహసం చేసే వాళ్ళకి, ఆ ధైర్యం ఉన్న వాళ్ళకి వాళ్ళకి దయ్యాలు కనిపించవు. ఎందుకు కనిపిస్తాయి? ఇప్పుడు వాళ్ళ ధైర్యం ఎప్పుడైతే బలహీనత ఉంటుందో, మానసిక పరమైన బలహీనత ఉంటుందో, దయ్యాలకు రూపం లేదు కదా. రూపం లేని ఆత్మ గాల్లో తిరుగుతుంది. ఆ తిరిగేది నిన్ను ప్రభావితం చేయడానికి ఇందాక దేవుడి విషయంలో చెప్పినట్లు ఏదో విధంగా చేస్తూ ఉంటుంది. ప్రభావితం చూపించాలంటే నువ్వు వీక్ గా ఉండాలి. వీక్ అయిన వాళ్ళకి మాత్రం సైకలాజికల్లీ వీక్ అనేది ఎలా అర్థమవుతుంది? ఒక సైకాలజీ చదువుకున్న వ్యక్తికి అర్థమవుతుంది, లేదా జ్యోతిష్యాన్ని పరిపూర్ణంగా చూస్తున్న వాళ్ళకి. అదేవిధంగా రెండోది చేతబడులు. ఈ చేతబడులు నిజానికి క్షుద్ర. ఇప్పుడు తంత్ర అనే పదం ఉపయోగించిన సందర్భాలలో చాలామంది దాన్ని అమ్మో తంత్ర శాస్త్రమా, వీళ్ళు క్షుద్ర అంటారు. క్షుద్ర అనేది వేరు, తంత్ర అనేది వేరు. తంత్ర అంటే ప్రక్రియ. అది మంత్రానికి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తే, ఒక ప్లాన్ తయారు చేసుకుంటే అది ఒక యంత్రం అవుతుంది. యంత్రము ప్లస్ మంత్రము కలిస్తే దాన్ని ఆ ప్రక్రియ, టోటల్ ప్రక్రియని తంత్రం అవుతుంది. ఇప్పుడు విజ్ఞాన తంత్రం, జ్యోతిష తంత్రం, ఇది అంతా ఒక తంత్రం. అలానే అదొక ప్లానింగ్ లాంటిది అని ఒక ప్రత్యేకంగా. క్షుద్ర కాదు. క్షుద్ర అనేది తంత్రశాస్త్రంలో కొంతమంది అందులోని మంత్రాలు తీసుకుని, అందులోని ఉన్న దేవీ దేవతలను తీసుకుని దాన్ని వేరే ఆరాధన చేస్తూ శ్మశానాల్లో వీటిల్లో చేస్తూ ప్రత్యేక సిద్ధులు పొందడానికి ఉపయోగిస్తుంటారు. అలానే మనకి ఇప్పుడున్న దశమహావిద్యలు ఇవన్నీ మనకి సంబంధించి మన ప్రొటెక్షన్ ఇవ్వటానికి. వీటినే కొంతమంది దాన్ని నేర్చుకున్న తర్వాత పర్వర్ట్ అయ్యి, ఇప్పుడు నిజానికి నాకు బాగా డబ్బులు కావాలి, నేను డబ్బులు బాగా సంపాదించుకోవాలి అనే దానికోసం కమలాదేవి పూజ చేసుకోవటం దశమహావిద్యల్లో దశవ విద్య, ఆఖరి విద్య చేసుకోవటం మంచిది. కానీ ఇదే కమలాత్మికాదేవికి సంబంధించి
ఎదుటి వారికి వాడి దగ్గర డబ్బులు నాకు కావాలి అని ఈ తంత్రానికి సంబంధించి వేరే రకంగా వాళ్ళు రూపాంతరం చేసి పర్వర్టెడ్ పర్సన్స్ ఇటువంటి వాళ్ళు మాత్రమే. అలానే ఇప్పుడు నాకు ఆరోగ్యం కావాలి, నా పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలి, రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన లోపాలు పోవాలి అని నేను చిన్న మస్తాదేవిని కోరుకుంటున్నాను, అది నా వ్యక్తిగతంగా. కానీ ఎదుటి వారికి హాని జరగాలి అని కోరుకోవటం అది చేసేవాడు అంతే కదా, క్షుద్ర అవుతుంది. అటువంటి ప్రక్రియలు చేసేవాళ్ళు ఉన్నారా? కానీ అటువంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అవి పనిచేస్తాయా లేదా అనేది అది అది తెలియని విషయం. ఒకటి సఫర్ అవుతున్నామండి అని చాలా మంది సఫర్ అవుతున్నారనేది కేవలం అందులో 10% నుంచి 15% వరకు మాత్రమే కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు సఫర్ అవుతున్నామని అనుకున్నప్పుడు వాళ్ళు చేయవలసినది ఏమిటంటే, ఒకటి మీకు ఇందాక ముందు వీడియోల్లో చెప్పినట్లుగా చాలా సింపుల్ రెమెడీ, వటైక్షిణి మంత్రాన్ని గసగసాలు తీసుకుని ఒక తమలపాకు చేతిలో పెట్టుకొని, ఎవరైతే దయ్యాల గురించి కానీ లేదా చేతబళ్ళు గురించి కానీ ఇటువంటి మందుకు సంబంధించి నాకు దాని పరిపూర్ణ పరిజ్ఞానం లేదు, ఉందని మాత్రం చెప్పాను. ఇందులో దాని నుంచి ఒకవేళ ఎవరు పెట్టకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్తాను మందు గురించి. ఇందులో ఈ తొడిమ, తమలపాకు తొడిమ ఇటువైపు ఉండి అంచు ఇటువైపు ఉండేలాగా చేతిలో పట్టుకొని అందులో ఒక స్పూన్ గసగసాలు వేసుకొని మడిచి ఇట్లా చేతులు ఇట్లా పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఈ వటైక్షిణి మంత్రాన్ని రోజు 108 సార్లు చొప్పున ఒక 48 రోజుల పాటు చేసి, ఎవరినైతే వారి సొంతంగా అయితే సొంతంగా, లేకపోతే వాళ్ళ పిల్లలకు సంబంధించి ఇట్లా ఎవరో ఒకరు ఉంటారు కదా, అనుమానిస్తూ ఉంటాం కదా, వీడికి ఏదో తొక్కుడు బాపతు అని సోకింది అని ఇటువంటి ఉంటాయి కదా, సంకల్పం చెప్పుకొని చేసి ఒక బూడిద గుమ్మడికాయని తీసుకుని ఆఖరి 48 డేస్ తర్వాత ఇది ప్రతిరోజు చేసిన ఈ గసగసాలని వాళ్ళ ఇంట్లో మంత్రం చేసిన వెంటనే చల్లండి. ఇంట్లో ప్రతి చోట, ఇంట్లో వాళ్ళ ఇంటి లోపల ప్రతి మూల చల్లమంటారా? ఎట్లా కుదిరినట్లు గసగసాలు ఒక స్పూన్ లెస్ దాన్ ఒక స్పూన్ తీసుకుంటే అవన్నీ చల్లటానికి పెద్ద ఒక్కొక్క చోట ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళండి. ఒక్కో రూమ్ లో ఒక్కో చోట అలా వేసుకుంటూ వెళ్ళండి. దాని తర్వాత మామూలుగా కొంతసేపు అయిన తర్వాత మామూలుగా ఇల్లు ఊడ్చేసేయండి. కానీ 108 సార్లు ఆ మంత్రం చదవటం, 48 డేస్ అయిపోయిన తర్వాత ఒక గుమ్మడికాయ తీసుకుని ఆఖరి రోజున గసగసాలు గుమ్మడికాయ తొడిమి మీద పెట్టి దాని మీద ఆరతి పెట్టి ఎవరికైతే ఉద్దేశించి ఇవి చేస్తున్నారో ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తికి హారతి ఇవ్వటం. అంటే మనం దిష్టి తీయటం అంటారు చూసారు కదా, ఆ విధంగా చేసి దూరంగా తీసుకెళ్ళి పగలగొట్టండి. వెంటనే అతనికి సంబంధించిన దిష్టి దోషాలు కానీ, ఈ చేతబడులకు సంబంధించి కానీ, లేదా దయ్యాలకు సంబంధించి కానీ ఒకవేళ అతనికి ఉంటే, అది మానసిక పరమైన రోగం కాకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా పోతాయి. అది ఫస్ట్ రెమెడీ. అయితే ఇది బూడిద గుమ్మడికాయ సార్? మంచి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ చేయాలి. ఆ మంత్రం కూడా ఇదే సందర్భంలో ఒకసారి చెప్పేసేయండి సార్. ఆ మంత్రం లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు, అది మిస్ అయితే. అది వటైక్షిణి మంత్రం, అది జనరలైజ్డ్ వన్, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మరలా చెప్తాను. ఏహ్యేహి యక్షి యక్షి మహాయక్షి వటవృక్ష నివాసిని శీఘ్రమే సర్వసౌఖ్యం కురు కురు స్వాహ చేసి అది ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇస్తుంది. రెండవది, ఇదే మంత్రాన్ని చదువుతూ నిమ్మకాయల్ని, ఒకవేళ మనకి దిష్టి తాలూకు లక్షణాలు అని ఉంటాయి చూసారా, నిమ్మకాయల్ని ఆ మంత్రం చదువుకొని సంకల్పించి, ఇంట్లో చిన్నపిల్లలకి బాగాలేదు లేదా వయసులో పెద్దవారికి బాగాలేదు, తరచూ ఏదన్నా వస్తుంది, దాని మెడికల్ అంచనాలకు దొరకట్లేదు, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, సహజంగా అనారోగ్యానికి అవసరం చేయవలసినది మందులే, కానీ వాటికి కూడా లొంగట్లేదు, ఇటువంటిది మిస్టిసిటీ ఇన్వాల్వ్ అయిందనే అనుమానంతో ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయల్ని ఆ మంత్రంతో చదువుకొని జస్ట్ వాళ్ళు పడుకునే ప్రాంతంలో వదిలేయండి. మీకు ఖచ్చితంగా ఆ నిమ్మకాయలు, సహజంగా నిమ్మకాయలు అది ఫ్రెష్ నిమ్మకాయలు తీసుకున్నట్లయితే, మామూలుగా ఫ్రెష్ నిమ్మకాయలు ఒక 2-3 రోజులు విడిగా బయట పెడుతూ ఉంటాయి. కానీ ఇటువంటి దిష్టి దోషాలు ఉన్న చోట, ఇటువంటివి ఏమన్నా ఉన్న చోట ఈ మంత్రం చదివి వదిలిపెట్టిన తర్వాత
నిమ్మకాయ త్వరగా కులిపోతుంది, మరుసటి రోజుకి రంగు మారుతుంది. Hmm. దాంతో వాళ్ళకి సంబంధించిన సమస్యలు తీరిపోతాయి. ఇది సింపుల్ వన్. ఇలా ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది సార్? ఎప్పుడు అనుకూలం, ఎప్పుడు వాళ్ళకి అనిపిస్తే. ఇదంతా ఏమిటంటే మానసిక పరమైన ఏదైనా ఇబ్బందులు ఉన్న సందర్భాల్లో ఇవి ఉంటాయి. ఒక్కసారి పిల్లలకు సంబంధించి ఒకసారి దిష్టి తీసిన తర్వాత మరలా వేరే వాళ్ళు సంబంధించి చేసేంత వరకు అదేం ఉండదు. అదే రంగు మారిపోయింది బయటపడేయటమే మరుసటి రోజు. దాని తర్వాత మందు పెట్టడం అనే పాయింట్ గురించి అంటారు. ఇది చాలా కాలంగా విస్తృతంగా వినిపిస్తుంది. మందు పెట్టిన వాళ్ళని నేను చూశాను, వాళ్ళు టాక్సిన్ గురయ్యారు అని వైద్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రకరకాల స్కాన్లు ఇవన్నీ చేసి ఏది డయాగ్నోస్ కాకుండా ఉండటం చూశాను. దాని తర్వాత నేను దాన్ని హ్యాండిల్ చేయలేను, అంటే నాకు తెలియదండి దాని గురించి, పరిజ్ఞానం లేదు అని చెప్పిన తర్వాత వారు వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వేరే వాళ్ళు ప్రత్యేకంగా వేరే మందు ఏదో ఇస్తే అది పాలల్లో తాగి వారు దాని తర్వాత దాన్ని వామిటింగ్ చేసుకుంటే పొట్టలోంచి ఏదో వచ్చిందని ఫోటోలు కూడా చూపించారు. దాని తర్వాత మరలా వాళ్ళు చక్కగా శారీరక ఆకృతి అదంతా బాగా అవ్వటం చూశాను. కానీ అది మన మీదకి రాకూడదు, అది రాకూడదు అని అనుకుంటే బయట ఎక్కడైనా అటువంటి అనుమానాలు ఉన్నవారు బయట ఎక్కడైనా బెల్లంతో చేసిన పాయసం ఎవరింటికన్నా మనం అనుమానించే వ్యక్తుల ఇంటికి వెళ్ళినప్పుడు తినవద్దు. బెల్లంతో చేసిన పాయసం తినద్దు. బెల్లంతో పాయసం అంటేనే బెల్లంతో చేస్తారు, షుగర్ తో కూడా బెల్లంతో చేసిన పాయసాన్ని తినద్దు. రెండవది కోడి మాంసం, కోడితో నాటు కోడి మాంసము బయట ఎక్కడా తినొద్దు. కేవలం ఈ మందు పెట్టే వాళ్ళు ఎక్కువగా చెప్పిన వాళ్ళు చెప్పిన విషయాలు ఏమిటంటే దీన్ని మందు పెట్టేవాళ్ళు రెండు రకాలుగా పెడతారు. వెజిటేరియన్స్ అయితే బెల్లం పాయసంలో పెట్టి పెడతారు, నాన్ వెజిటేరియన్స్ అయితే నాటుకోడి మాంసంలో కలిపి పెడతారు అని. అంతే సింపుల్గా. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి. అప్పుడు బెల్లం దేన్నైనా అవాయిడ్ చేయాలి, ఓన్లీ పాయసం, బెల్లపు పాయసం మన ఇంట్లో చేసుకోవడానికి మన బంధుమిత్రులు ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఈ విధంగా చెప్పడం వల్ల ఒక సైకలాజికల్ గా వీక్ గా ఉన్న వాళ్ళకి ఇది ఉంటుంది. ఎప్పుడో కడుపులో నొప్పి వచ్చిన తర్వాత పాయసం తిన్నాను, ఆ రోజు వాళ్ళ ఇంట్లో పాయసం తిన్నాను అని దగ్గర బంధువుల్ని అనుమానించే పరిస్థితి ఉంటుంది. అంత సీన్ అంతగా ఆలోచించొద్దు. దాని తర్వాత ఈ మందు దొరకటం అనేది అంత ఆషామాషిగా ఉండే పరిస్థితి ఉండదు కదా సార్. అది దానికి ఇప్పుడు చేతబడి చేసేవాడు సామాన్యుడు కాదు. చేతబడి చేసేవాడు తనకి ఎంతో మంత్ర పరిజ్ఞానం ఉండాలి. చెప్పా కదా, తంత్రాలో నేర్చుకొని పర్వర్ట్ అయిన వ్యక్తి చేస్తాడు. అంటే అంత ఉంటారు వాళ్ళు అరుదుగా ఉంటారు. ఈ మందు పెట్టడం అనేది కూడా చిన్న విషయం కాదు, దానికి ఎంతో ఉండాలి. ఒకవేళ మందు పెడతాం అనేది ఉంటే ఓకే, ఉన్నట్లయితే అది మామూలు వ్యక్తి అయి ఉండడు కదా. ఇప్పుడు ఉదాహరణకి మనకు టాక్సిన్స్, ఇవి సెడేటివ్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకుని మనం మత్తులోకి పెడుతూ ఉంటాం. అది కానీ దాన్ని కనిపెట్టిన వారు, తయారు చేసేవాళ్ళు, మెడికల్ షాప్లో ఇదంతా ఉండేవాళ్ళు, అది ఈజీగా దొరికే అవకాశాలు లేవు కదా. అట్లాగే ఈ మందులు తయారు చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి మరొక రెమెడీ ఏమిటంటే, నా మీద ఎవరో ఏదో మందు పెట్టి నన్ను లొంగ తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు అనే ఆలోచనతోటి ఉన్నవాళ్ళు సింపుల్గా తెల్ల పగడానికి సంబంధించి ఏదో వారి అనుకూలతను బట్టి, అది జనరలైజ్డ్ టానిక్. మన అదే మామూలుగా రెగ్యులర్ పగడం అయితే దాన్ని ఆలోచించాలి. ఈ జనరలైజ్డ్గా ఉండే తెల్ల పగడాన్ని వాళ్ళు నిత్యం ధరించే విధంగా ఉంగరంగానో ఎట్లానో పెట్టుకోండి. మీ జోలికి దయ్యాలు రావు, చేతబడులు చేసేవాళ్ళు రారు, మందు పెట్టేవాళ్ళు రారు. ఒకవేళ ఇటువంటివి కాకుండా ఇంకా తీవ్రంగా ఉన్నాయనుకుంటే బగలాముఖి అమ్మవారి దేవాలయానికి దగ్గరలో మీ గ్రామ దేవతల దేవాలయాలకు వెళ్ళండి. ఒక్కసారే వెళ్ళండి, కాసేపు ఎక్కువసేపు కూర్చోండి. బహుశా ఇక్కడ హైదరాబాదులో రేణుకా ఎల్లమ్మ దేవాలయం, బల్కంపేట, బగలాముఖి అమ్మవారు అనుకుంటాను, అక్కడికి వెళ్ళండి. లేదా మీ శాక్తేయ దేవాలయాల్లో చాలా పవర్ఫుల్ త్రిపురాంతకంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారు, ఒక్కసారి వెళ్ళిరండి. లేదా ఆంజనేయ స్వామి గుడి, చాలు. ఆంజనేయ స్వామి దయ్యాలను వదిలిస్తారు అని చాలా ఇది కదా, వెళ్ళిరండి. కానీ ఒకసారే వెళ్ళండి. ఈ స్త్రీ రూప శక్తులకి సంబంధించి శాక్తేయ దేవాలయాలకి ఒకసారి కోరుకుంటే చాలు, ఒకసారి అక్కడ ఆలయ ప్రాంగణంలో గడిపితే చాలు, స్వస్థత వస్తుంది. మళ్ళీ వెళ్ళాల్సిన
అవసరం లేదు. Right. ఆంజనేయ స్వామి కంటే అది మన స్వామి కాబట్టి ఆయన ఏం ఉగ్రతత్వం ఇది కాదు కాబట్టి Huh. మనం ఎన్నిసార్లు వెళ్ళినా ఏది ఉండదు. Right. మీకు ఒకసారి వెళ్ళి అది చేయండి. కాబట్టి ఇవి మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం. అద్భుతం సార్, ఇవి ఉపయోగపడతాయి. అలాగే బోల్డ్ అంత ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది, లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నాం ఈ చేతబడులను వదిలించుకోవడానికి, అయినా మాకు స్వస్థత లేదు అని వాపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడాలి, ఈ సమస్యల నుంచి బయటపడాలి. ఇల్యూషన్స్లో ఉన్న వాళ్ళైతే అట్లీస్ట్ వాళ్ళకి ఆ ఇల్యూషన్స్ నుంచి బయటపడాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి వివరణని అందించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.